అందరికీ నమస్కారం. ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఇలా చేస్తే చాలు మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల్నుంచి కూడా బయటపడొచ్చన్నమాట. అంటే ఈ నిమ్మకాయ పరిహారం అనేది అంత శక్తివంతమైంది. ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారము. నిమ్మకాయతో ఇలా చేయటం వల్లేంటంటే మీకున్నటువంటి అప్పుల సమస్యల్నుంచి, ఆర్థిక సమస్యల్నుంచి, ముఖ్యంగా శత్రువు సమస్యల్నుంచి ఇలా మీకు ఏ పరంగా అయితే ఇబ్బంది ఉంటుందో అలాంటి సమస్యలన్నింటి నుంచి కూడా కేవలం 2 నిమిషాల్లో బయటపడేసేటటువంటి చాలా చాలా శక్తివంతమైనటువంటి రహస్య తాంత్రిక పరిహారమన్నమాట. ఎందుకంటే తాంత్రిక పరిహారం అనేది ఇక్కడ ఎందుకు చెప్పుకున్నామంటే తాంత్రిక పరిహారం అంటే ఖచ్చితంగా మనం చేసే పని ఏదైతే దేనికోసమైతే చేస్తున్నామో అది అయి తీరుతుందన్నమాట. అంటే జరిగిన పనికి ఇక మనం చేసిన తర్వాత ఆలోచించాల్సినటువంటి పని లేదు. అయ్యేటటువంటి పరిహారాలను తాంత్రిక పరిహారాలు అంటారన్నమాట. ఇవి చాలా పవర్ఫుల్ అన్నమాట. రహస్యంగా అని చెప్పేసి ఎందుకన్నామంటే ఇది ఎవ్వరికీ చెప్పకూడదు. చెప్పి చేస్తే మాత్రం మీకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. నిమ్మకాయ అనేది ఎంత శక్తివంతమైందో అందరికీ తెలిసినటువంటి విషయమే. నిమ్మకాయ ఏంటంటే మానవుని యొక్క తలరాతను మార్చేటటువంటి శక్తి ఒక నిమ్మకాయకుంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకేంటంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ ఒకటి కావాలి. అలాగే మనకొక మేకు కూడా కావాలన్నమాట. మనకేంటంటే ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా మనకు శత్రువుల సమస్యలనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. శత్రువులంటే అందరూ బయటవాళ్లే అని చెప్పి మనం అనుకోకూడదు. శత్రువులంటే మన ఇళ్లల్లోనే మన అనుకునేటటువంటి బంధువుల్లో, రక్త సంబంధికుల్లోనే మనకు శత్రువులనేవాళ్లు తయారవుతూ ఉంటారన్నమాట. మనం ఎంత కష్టపడుతున్నా కూడా మన ఎదుగుదలను చూడలేరు. మనం బాధల్లో ఉన్నా కూడా వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉన్నట్లుగా, సుఖపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాము. ముందొకలాగా వెనకమాల ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం ముందొక మాటుంటది, మనం వెనక్కి తిరిగిన తర్వాత ఇంకొక మాట ఉంటూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా తోడుబుట్టువుల్లో అవ్వచ్చు, ఇట్లా మన అనుకునేటటువంటి బంధువుల్లో, ఇట్లా బయటనుంచి చాలా తక్కువ మనకైన వాళ్లల్లో కూడా శత్రువులనేవాళ్లు ఉంటారు. కొంతమందికి బయట కూడా ఉండవచ్చన్నమాట. అలాంటివి మన ప్రమేయం లేకుండా మనమందరితో మంచిగానే ఉంటాము. కానీ వాళ్ల బుద్ధులేంటంటే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాయన్నమాట. అలాంటి శత్రువుల సమస్యల్నుంచి బయటపడటానికి, అలాగే మనకి డబ్బు పరంగా అప్పుల సమస్యలతో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. అంటే కనీసం చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక వచ్చే సంపాదనంతా అప్పులని, అదని, ఇదని చాలా ఇబ్బందులు పడిపోయేవాళ్లు కూడా ఉన్నారన్నమాట. అలాంటి అప్పుల సమస్యలు తీరితే చాలు అనుకునేవాళ్లు ఎంతోమందున్నారు. ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా బయటపడేయడానికి ఈ ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయ ఏంటంటే బాగా పనిచేస్తుంది. ఈ ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయకు అతీంద్రియ శక్తులు ఎక్కువ. మామూలుగా మనమేంటంటే పరిహారాలకు పసుపు రంగు నిమ్మకాయ వాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము. అయితే అదేంటి, మనకి మంచి జరగటానికి శుభాల కోసము. ఇక్కడ ఇది కూడా ఏంటి, చెడుని తీసేయటానికి ఈ పరిహారమేంటంటే ముఖ్యంగా చెడుని తరిమికొట్టటానికి. ఆకుపచ్చ రంగు నిమ్మకాయకేంటంటే పసుపు రంగు నిమ్మకాయ కన్నా కూడా శక్తనేది రెట్టింపుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇదేంటంటే ఈ నరదిష్టిని, శత్రువుల సమస్యలను, అప్పుల సమస్యలను, మానసికంగా కృంగిపోవటం, నమ్మి ఒక మనిషికి ఒక మాట చెప్పినప్పుడు లేకపోతే ఒక మనిషిని ఇష్టంగా నమ్మి ప్రేమించటం వల్ల అవ్వచ్చు, కొన్ని నమ్మకాల మీద కూడా దెబ్బలు పడతా ఉంటాయి. మనం అనుకుంటానే మనం నమ్మినోళ్లే మనకు శత్రువుల్లాగా తయారవుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లా. అలాగే భయంకరమైనటువంటి డబ్బు సమస్యలు, అప్పులు. తిన్నా తినకపోయినా మన ఇంట్లో కూర్చుంటే మనం తిన్నా తినకపోయినా కూడా ఎవరూ కదిలించరు. కానీ అప్పులున్నకాడ్నించి ఏంటంటే ఆ బాధపడే వాళ్లకే తెలిసిద్దన్నమాట. అంత ఇబ్బందిగా ఉంటుంది. అప్పు లేకుండా ఉంటే చాలు అన్నట్లుగా జీవితమేంటంటే చాలా పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి అప్పుల్లేకుండా మనం చేసే కష్టానికి మనకు కలిసి రావాలి, మనకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి, దైవానుగ్రహం మనమీద ఉండాలి అని చెప్పేసి అనుకున్నా కూడా మనకి ఈ పరిహారమేంటంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. ఇది మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. మీరు మానసికంగా కృంగిపోయేటటువంటి కొన్ని సమయాలుంటాయన్నమాట. అలాగా మీరు అలాంటప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ వారము, ఈ తాంత్రిక పరిహారం కాబట్టి ఫలానా రోజు అని మనం చెప్పాల్సిందేమీ లేదండి. ఏ రోజైనా మంచిదే అన్నమాట. మీకు మానసికంగా ఇబ్బందిగా ఉంది, ఈ బాధలు మేం పడలేకపోతున్నాము అనుకున్నప్పుడు మీరు ఏ రోజైనా చేసుకోవచ్చన్నమాట. అలాగే ఇదేంటంటే చీకటి పండ చేసుకోండి ఈ పరిహారం.
అలా చేసినప్పుడు మీకు మంచి ఫలితమనేది ఉంటుంది. రోజు ఏదైనా పర్వాలేదు, కానీ చీకటి పడ్డా చేసుకోండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆ రోజు పరిహారం చేసేటప్పుడు కాస్త నియమాలతో చేసుకోండి. ఇట్లాగా చక్కగా స్నానం చేసేసి మీరు మంచిగా ఉతికిన బట్టలు ధరించిన తర్వాత మీరీ పరిహారమనేది చేసుకోండి. నలుపు రంగు బట్టలు ధరించద్దు. ఆ రోజు కాస్త మాంసాహారం తినమాకండి. కాస్త దైవాన్ని నమ్ముకొని దైవం మీద భారం పెట్టే మాకు ఈ పని అవ్వాలి అని చెప్పి ఆ శత్రువుల పేర్లుంటాయి కదండి, పేర్లొచ్చేటప్పటికేంటంటే శత్రువులు ఒక్కొక్కసారి ఎక్కువ స్థాయిలో కూడా ఉండవచ్చన్నమాట. కాబట్టి ఒకళ్ళు ఇద్దరైతే ఆ నిమ్మకాయ మీదేంటంటే ఈ శత్రువుల పేర్లు రాసుకోండి. కాని గుర్తుపెట్టుకోండి, పసుపు రంగు నిమ్మకాయల మాత్రం వద్దు. ఆకుపచ్చ రంగు నిమ్మకాయ మాత్రమే తీసుకోండి. పసుపు రంగు నిమ్మకాయతో మీరు చేసినా కూడా ఉపయోగమనేది ఉండదు. ఎందుకంటే అది పండిన నిమ్మకాయకి పెద్దగా ఫలితమనేది ఉండదన్నమాట. గుర్తుపెట్టుకోండి. అలాగా మీరొకటి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి నిమ్మకాయని తీసుకోండి. తీసుకున్న తర్వాత శత్రువుల పేర్లు ఒకళ్ళు ఇద్దరైతే మీరేం చేస్తారంటే ఎరుపు రంగు పెన్నుతోటి స్కెచ్లుంటాయి కదా, ఎరుపు రంగు స్కెచ్చు కాని ఎరుపు రంగు పెన్ను గాని దాంతో శత్రువుల పేర్లు రాయండి. లేదా అప్పుల సమస్యలనుకోండి, డబ్బు కోసం అప్పులు తీరాలి, అప్పుందని, అది నెంబరు ఇంత అంటే 1,00,000 రూపాయలవ్వచ్చు, ఒక 50,000 అవ్వచ్చు, అట్లాగైనా పర్వాలేదు. అప్పులు తీరాలి అనైనా సరే మీరు దానిమీద రాసేసేయచ్చు. శత్రువులింకా ఎక్కువ స్థాయిలో ఉన్నారనుకోండి, పేర్లు రాయడం కుదరకపోతే 10 మంది అట్లా ఉంటే శత్రువులు అని చెప్పి మామూలుగా రాసేసేయండి. ప్రత్యేకంగా పేరు రాయాల్సిన పని లేదు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఎరుపు రంగు స్కెచ్తోటే రాయాలి. ఎరుపు ఏంటంటే శత్రువు నాశనానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అంటే వాళ్లనేదన్నా చెయ్యాలని మన ఉద్దేశం కాదండి, కాని మనమీద ఏడుపులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి, మన వాళ్ల ఏడుపులు మనకు తగిలి మనం ఇబ్బందులు పాలవకుండా ఉండటానికి, వాళ్లు చేసే ప్రతి పని వల్ల మనకు నష్టం జరగకుండా ఉండటానికి, అలాగే అప్పులేదన్నా ఉన్నా కూడా తీరిపోవడానికి ఇది బాగా పనిచేస్తుందన్నమాట. కాబట్టి అట్లా ఎరుపు రంగు స్కెచ్తోటి పేర్లు రాసేసేయండి. అట్లా శత్రువులని లేదా అప్పులని ఇట్లా రాసేసేయండి. మీకున్న కష్టం రాసేసుకోండి. ఇక రాసేసిన తర్వాత మీరేం చేస్తారంటే, మీ ఇంట్లో మేకులుంటాయి కదా, ఇనప మేకులు, ఇలాంటివి గోడలకు కొట్టేవి, ఆ మేకుల్లో ఒక మేకుని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ నిమ్మకాయకి గుచ్చాలి. మీరు గుచ్చేటప్పుడు ఇప్పుడు పేరు పోయిలా పర్వాలేదు. అంటే మీరు రాసిన శత్రువులవ్వచ్చు, అప్పులవ్వచ్చు, ఎందుకంటే నిమ్మకాయ రసమనేది బయటికి వచ్చి ఆ రసంతో ఆ పేరు పోయినా పర్వాలేదు. ఇబ్బందైతే ఏమీ లేదు, దాని గురించి మీరు ఆలోచించొద్దు. కాని మీరు గుచ్చేటప్పుడు పేరు రాసిన తర్వాత మనసులో సంకల్పం చెప్పుకోండి. పట్టుకునిట్లా ఆ శత్రువుల ఏడుపులు మాకు తగలకూడదు, వాళ్లకే తగలాలి, కాని మా దగ్గరికి ఏదీ రాకూడదు. మేమైతే వారిని ఏమీ ఇబ్బంది పెట్టలా. కాని వాళ్ళెందుకు మా మీద ఇట్లా సాధిస్తున్నారో మాకు తెలీదు. లేదు, బాలయ్య మాకు రాకూడదు అనని చెప్పేసి మనసులో పెట్టుకోండి. అలాగే అప్పులు తీరాలని కూడా మనసులో సంకల్పం చెప్పుకోండి. మాకు ఏదో ఒక దారి చూపించు దేవుడా అనని చెప్పేసేసి మనసులో సంకల్పం చెప్పుకుని తరువాత ఆ ఇనప మేకును ఆ నిమ్మకాయకి గుచ్చేసేసేయండి. ఇనుము ఏంటంటే చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే గుచ్చటం అంటే ఏంటంటే ఆ శత్రు సమస్యను మనం నివారించుకోవటం, తీసేసుకోవటం అన్నమాట. ఆ అప్పులేదన్నా ఉంటే అప్పుల సమస్యలు, మనం అప్పులు తీర్చాలనుకున్న ఒక్కొక్కసారి డబ్బులున్నా కూడా ఇవ్వలేము. వాళ్ళకేంటంటే కొన్ని దుష్టశక్తులు మనకి మనుషుల రూపంలో, కొన్ని మనకి గ్రహాల రూపంలో అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అలాంటి చెడునంతటినీ కూడా మనము ఆ ఇనుపమేకు గుచ్చినట్టుగా నిమ్మకాయకి, అలాగే మనకున్నటువంటి సమస్యని కూడా ఆ చెడు అనేది తీసేయడానికి అది గుచ్చినప్పుడు మన పరంగా ఉన్నటువంటి చెడు అనేది తొలగిపోతుందన్నమాట. కాబట్టి ఆ శత్రు సమస్యలు, అప్పుల సమస్యలు అనేవి అంతటితో తొలగిపోతాయి. కాబట్టి అలా గుచ్చేసేసేయండి. ఇక గుచ్చేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక్కసారి మళ్ళీ మీరు మనసులో సంకల్పం చెప్పుకుని మీ ఇంటికి కొంచెం దూరంలో లేదా మీ ఇంటి ఆరుబయట మీరట్లా ఒక గొయ్యిలాగా తవ్వుకోండి. ఇట్లా ఒక గొయ్యిలాగా అంటే గుంటలాగా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత చీకటి పడ్డా చేయండి, గుర్తుపెట్టుకోండి. అలా గుంటలాగా తీసేసి మీరేం చేస్తారంటే ఆ నిమ్మకాయని ఆ గుంటలో ఉంచేసేసేయాలి. అంటే ఆ గుంటలో పెట్టేసేసి తర్వాత దానిమీద మట్టి కప్పేసేసేసేయండి.
ఎవరికీ కనిపించకుండా. అది ఎవరికన్నా గుచ్చుకునిద్దా అంటే ఎవ్వరికీ గుచ్చుకోదండి, లోపలికి పెట్టేస్తారు కాబట్టి దానిమీద ఎవరన్నా నడిచినా చేసినా కూడా అది ఎవ్వరికీ గుచ్చుకునే అవకాశం ఉండదు. కానీ మీరేంటంటే ఎవరన్నా తిరిగేటటువంటి ప్రదేశంలో కాకుండా కొంచెం ఎవరూ తొక్కని చోట కొంచెం అలాంటి ప్రదేశాల్లో ఆ నిమ్మకాయని అట్లా లోపలికి పెట్టేసేసేయండి. అలా పెట్టటం వల్ల ఎవరికన్నా కాళ్ళు పెట్టినా కూడా ఎవరికీ తగలకుండా ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇలా చేసి చూసిన తర్వాత చూడండి, ఇలా చేసేసిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళండి. ఇక మీ పని మీరు చేసుకోండి. మీకు వెంటనే శుభవార్త అనేది అందుతుందన్నమాట. ఆ శత్రువులు మిత్రులుగా మారి మీకు ఫోన్ చెయ్యొచ్చు, లేకపోతే ఆ వారికే ఏదో అంటే మీకేదన్నా చెడు చెయ్యాలని అంటే తాము తీసుకున్నటువంటి గోతిలో తామే పడతారన్నట్లుగా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి ఇది చెయ్యాలనుకున్నారో వాళ్లకే ఏదన్నా చెడు జరగటము ఇలాంటివి జరిగినప్పుడేంటంటే మనం బాధపడ్డ మనసు కాబట్టి సంతోషపడటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చెడు కోసం చేయటంలా వాళ్ళు చెడు కోసం చేశారు కాబట్టి వాళ్లది వాళ్లకే తగులుతుంది. ఇలా ఈ పరిహారం వల్ల ఎన్ని సమస్యలను తట్టుకుంటామండి. చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కొంతమంది, ఎందుకంటే శత్రువుల పనే అదన్నమాట. అలాంటి శత్రువు నాశనమనేది జరగటము, అలాగే మీకు అప్పులు తీరిపోవటము, అప్పులు తీర్చుకునే మార్గాలు దొరకటము, ధనం చేతికి అందటము, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం. ఇలా చేశామని చెప్పి ఎవ్వరికీ చెప్పొద్దు. మీరు చెడు చెయ్యటంలా, మీరు చెడు చెయ్యట్లేదు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగదండి ఇలా చేయటం వలన. ఎందుకంటే వాళ్ళనేదో ఇబ్బంది పెట్టాలని మనం చేయటంలా, వాళ్ల ఏడుపులు మనకు తగలకూడదు, ఆ నరదిష్టి మనకు తగలకూడదు. అప్పులు తీర్చుకునే మార్గాల కోసం మనమేంటంటే మన చెడును తొలగించుకోవడానికి చేసుకుంటున్నాం కాబట్టి ఎవరినన్నా లాళ్లకులాగా ఎవరినన్నా ఇబ్బంది పెట్టడానికి మనం చెయ్యట్లేదు కాబట్టి ఎవరి చెడు అనేది మనకు తగలదనమాట. మనకి ఎటువంటి నష్టమూ జరగదు. కాబట్టి చక్కగా ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుని తేలికగా, చాలా తేలికగా మీ సమస్యల నుంచి బయటపడండి. మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకున్నది కోరుకున్నట్టుగా తప్పకుండా తీరుతుందన్నమాట. అప్పులు తీరిపోతాయి, శత్రువులు వాళ్లకే తగులుతాయన్నమాట. మీ దగ్గరికి కూడా ఏదీ రాకుండా ఉంటాయన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది నిమ్మకాయతోటి రహస్య తాంత్రిక పరిహారం. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. అలాగే మీరు లైక్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు హైప్ అనే సింబల్ యాక్టివేట్ అవుతుందండి కింద. అక్కడ మీరు పాయింట్స్ యాడ్ చేయటం వలన కొంతమందికి ఈ వీడియో అనేది చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు.